నమస్తే. వెల్కమ్ టు విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి అండి. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ సేఫ్‌గా ఉన్నారా? మీరందరూ సేఫ్‌గా ఉండాలని నేనైతే ఆశిస్తున్నాను. ఈరోజైతే మన ఛానల్‌లో మనము స్పెషల్‌గా అయితే చికెన్ కర్రీనైతే ప్రిపేర్ చేశానండి. అది మీకైతే వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను. అలాగే నేను మంచి పాయసం, టేస్టీగా ఉండే పాయసం నేను ఏ విధంగా చేశానో మీరైతే నా వీడియోని ఒకసారి చూడండి. ఇదిగోండి పాయసం, యమ్మీ యమ్మీ పాయసం, చికెన్ కర్రీ, పూరీలైతే చేస్తున్నానండి. ఇదే స్పెషల్ ఈరోజు మా ఇంట్లో. పూరీలనైతే ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తానండి. పాయసం, చికెన్ కర్రీ, పూరీలు. పూరీ చికెన్ కర్రీతో నంచుకొని శుభ్రంగా ఈరోజు మేము డిన్నర్ చేస్తామండి. అలాగే పాయసం కూడా. గెస్టులు వస్తున్నారు. అందువల్ల నేనైతే ఈ విధంగా పూరీలు, పాయసం, చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడైతే మనం పూరీలను అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి మా చిన్న వంటగది. ఈ వంటగదితో ఇదిగోండి ఈ ట్రైపాడ్‌తోనే నేనైతే వీడియోని షూట్ చేస్తూ ఉంటాను. ఈ చిన్న వంటగదిలోనే వంటలు చేసి నేను పెడుతూ ఉంటానండి మీకు. ఇప్పుడైతే మనం పూరీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం మరి ఆలస్యం చేయకుండా. ఇలా పిండిని కొంచెం గోధుమ పిండిని తీసుకొని దాంట్లో సాల్ట్ వేసి బాగా కలుపుకోవచ్చండి. మీకు గోధుమ పూరీలు బాగా పొంగాలంటే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. మన సోడా ఉంటుంది చూసారా? సోడా అంటే మనం బిస్లరీ సోడా సోడా ఉంటుంది కదా! ఆ సోడాని కొంచెం అయితే మనం పిండి కలుపుకునేటప్పుడు సోడా కలుపుకుంటే ఈ పిండిలో మనం సాల్టు, సోడా ఇట్లా కొంచెం వాటర్ కూడా వేసి మనం కలుపుకొని పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకొని ఇట్లా చిన్న చిన్న ముద్దలుగా చేసుకైతే మనం పూరీల్ని ప్రిపేర్ చేసినట్లయితే పూరి బాగా పొంగుద్దండి. ఒకసారి ఈ టిప్పునైతే అయితే మీరు ట్రై చేయండి. ఇదైతే నేను ఎంపీలో ఉన్నప్పుడు నేర్చుకున్నానండి. వాళ్ళు బిస్లరీ సోడా, మనం సోడాస్ ఉంటాయి కదా, ఆ సోడాని కొంచెం దీంట్లో అయితే కలుపుతారు ఈ పిండిలో. విపరీతంగా పొంగుతాయండి. చక్కగా మనం తిన్నది తిన్నట్టు కూడా అరిగిపోయిద్ది. చాలా పూరీలు అయితే బాగుంటాయి. ఈ టిప్పునైతే ఒకసారి మీరు పాటించి చూడండి. పూరీలు అద్భుతంగా అయితే వస్తాయి. ఇప్పుడు మనం చికెన్ కర్రీలో ఈ పూరీలు తిన్నామంటే ఇలా చేసుకొని చాలా స్మూత్గా, మెత్తగా, టేస్టీగా బాగా పొంగుతాయండి. మీరు ఈ టిప్పునైతే ఒకసారి పాటించండి. ఇప్పుడైతే ఇలా చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోండి. ఇలా చిన్న చిన్నగా ఉండలు చేసుకొని చక్కగా పూరీస్ లాగా చేసుకొని పూరీస్ని అయితే మనం ఆయిల్ వేసి కాల్చుకుందామండి. చికెన్ కర్రీ యొక్క వీడియోని కూడా మీకైతే పెట్టాను. అలాగే పాయసం వీడియోని కూడా మీకు నేను అప్లోడ్ చేశాను. ఈ రెండు నా వీడియోస్లో ఉంటాయి, చూడండి ఒకసారి. ఇంకోండి ఈ విధంగా ఇప్పుడైతే చిన్న చిన్న ఇలా చేసుకున్నవి ఇట్లా పూరీస్ లాగా చేసేసుకోండి. మీకు ఎన్ని కావాలో అన్ని పూరీస్ చేసేసుకోండి. నేనైతే డిన్నర్లోకి ఈరోజు నేను స్పెషల్గా పూరీ, చికెన్ కర్రీ, పాయసం అయితే ప్రిపేర్ చేశానండి. గెస్ట్ల కోసమని నేను స్పెషల్గా ప్రిపేర్ చేశాను. ఇంకోండి ఇట్లా అన్నమాట. చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది, స్పెషల్గా ఉంటుంది. అది కూడా మీరైతే వీడియోలు చూడండి. ఇట్లా ఎన్ని కావాలంటే మీరు అన్ని పూరీస్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మీకు చెప్పాను కదా టిప్పు, సోడా బిస్లరీ సోడా అనమాట. అది కొంచెం కలుపుకోండి. ఒక చిన్న కొంచెం ఒక అర గ్లాసు, చిన్న గ్లాసుతో అర గ్లాసు కలుపుకొని ఆ తర్వాత వాటర్ పోసుకొని మీరు కలుపుకోండి. ఈ విధంగా పూరీ పిండి ఏ విధంగా కలుపుకుంటారో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మామూలుగా పూరీలు ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా ఇలా చేసినట్లయితే పూరి అద్భుతంగా పొంగిద్ది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. పూరి తిన్నాక మనకి ఎటువంటి ప్రాబ్లం, కొంతమంది ఉంటారు కదా తీపుతూ ఉంటారు, తర్వాత గ్యాస్ ట్రబుల్ అంటారు, అవి అంటారు ఇవి అంటారు, ఏమీ ఉండదండి. సూపర్ పూరీలను అయితే మీరు తినచ్చు. బంగాళదుంపలు కర్రీ చేసుకోవచ్చు, లేదా చికెన్ కానీ ఈ విధంగా చికెన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ కర్రీలో అయినా సరే ఈ పూరీస్ చాలా బాగుంటాయండి. ఇప్పుడైతే మనం కళాయి పెట్టుకున్న దాంట్లో ఆయిల్ వేసేసి మనం పూరీని అయితే కాల్చేసుకుందామండి. ఇట్లా కాల్చుకోండి. నేనైతే ఆశీర్వాద్ ఆటాతో అయితే ప్రిపేర్ చేశానండి. లేదు మీకు ఇంకేదైనా ఆట మీరు స్పెషల్గా ఏమైనా పట్టించుకున్న పిండి కానీ లేకపోతే ఇంకా చాలా ఆటాస్ ఉంటాయి కదా, ఏ ఆటాతో మీరు చేసుకున్నా కూడా చాలా ఈ విధంగా చేసుకున్నట్లయితే పూరీలు ఆ విధంగా బూరెల్లాగా పొంగి చాలా బాగుంటాయండి. ఒకసారి అయితే ట్రై చేసుకోండి మీరు. ఇట్లా పూరీల్ని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటే కాల్చుకుంటే గట్టిగా వస్తుంది పూరి ఎప్పుడైనా సరే. ఎందుకంటే దాంట్లో తేమంతా పోద్ది ఎక్కువసేపు కాలటం వల్ల. పూరి ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ మీద కాలిస్తే మాత్రం చాలా స్మూత్గా మెత్తగా ఉంటుందండి, టేస్ట్గా కూడా ఉంటుంది.
ఇట్లా కాల్చుకోండి. ఇట్లా కాల్చుకొని చక్కగా మీరు కూడా మీ డిన్నర్‌ని ఎప్పుడైనా స్పెషల్‌గా ఇలా ప్రిపేర్ చేసుకోండి. స్పెషల్ డిన్నర్ తినాలి అని కోరిక ఎప్పుడైనా ఉన్నట్లయితే ఎప్పుడు మనం కూడా పుల్కాలే కదా తింటూ ఉంటాం. నైట్ అంటే డిన్నరు అంటే పుల్కాలు ఎక్కువ తింటూ ఉంటాం. మనం తీసుకుంటూ ఉంటాం. లేదు స్పెషల్‌గా చేసుకోవాలి, స్పెషల్ గెస్ట్‌లు ఎవరైనా వస్తున్నారు అనుకుంటే మాత్రం ఈ విధంగా పూరీస్‌ని చక్కగా మనం ప్రిపేర్ చేసుకొని దాంట్లో చికెన్ కర్రీ ఇలా చేసుకున్నారంటే మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఇంకెందుకంటే ఆలస్యం, మీకు నచ్చిందా నేను చేసిన ఇది? తప్పకుండా ఈ విధంగా అయితే మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇట్లా తిప్పుకోండి. ఇట్లా ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలు అయితే కాల్చుకోండి. ఇట్లా కాల్చుకోవచ్చండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని పూరీలు కాల్చుకోవచ్చు. పూరీలు చూస్తారు కదా ఎలా పొంగుతున్నాయో. మీరు అసలు కొంచెంసేపు అలా పావు గంట మా మనం నానబెట్టి పక్కన పెట్టినట్టయితే పిండి చాలా బాగా వచ్చేస్తాయండి. పూరీలు ఇంకా బాగా పొంగుతాయి. ఒకసారి ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి. అంతేనండి, పూరీలు రెడీ అయిపోయినాయి. చూడండి, అద్భుతమైన పాయసం, పూరీలు, చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి.